షెడ్యూటెక్. సో ఎన్టీపీసీ గ్రూప్ డీలో అడిగినటువంటి ప్రీవియస్ జీకే బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది 23rd వీడియో. మిగతా 22 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు ఒక టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ సిరీస్ లో 15 టెస్టులు ఉంటాయి. ఈ 15 టెస్టులు మీరు తీసుకునే ముందు ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ టెస్ట్ రాయండి, నచ్చితే మీరు మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు అనమాట. ఫీజు 160 రూపీస్ ఉంటుంది, 6 months వ్యాలిడిటీ, ప్రతి టెస్ట్ 3 times రాసుకోవచ్చు. ఇక్కడ 15 టెస్టులతో పాటు ఎక్స్ట్రాగా మీకు 2000 ప్రీవియస్ జిఎస్జీకే బిట్స్ ఏవైతే రైల్వేలో అడిగారో వాటికి సంబంధించిన హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఉంటుంది. 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫిజిక్స్ లో అడిగినటువంటి 130+ న్యూమరికల్స్ పీడిఎఫ్ కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ లో అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ రాయండి, నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసినట్లయితే న్యాయమూర్తి ఎవరిని అడిగారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి లీలా సేత్ గారు. ఓకే, సో దానికి రిలేటెడ్ బిట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ ఇన్ ఉమెన్ ఇండియా చూసినట్లయితే ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకు కిరణ్ బేడి గారు. ఫస్ట్ ఉమెన్ టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్ మదర్ తెరిసా గారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ బచేంద్ర పాల్ గారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ బుకర్ ప్రైజ్ అరుంధతి రాయ్ గారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారు. ఓకే, సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎవరు అనేది క్వశ్చన్. లీలా సేత్. రిలేటెడ్ బిట్స్ వస్తే మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ గారు. మొదటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? కిరణ్ బేడి గారు. నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నటువంటి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి మొదటి మహిళ ఎవరు? మదర్ తెరిసా గారు. అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే బచేంద్ర పాల్ గారు. అండ్ బూకర్ ప్రైజ్ గెలిచినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే అరుంధతి రాయ్ గారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, మొదటి భారత రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి ఎవరిని అడిగారు? ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. ఇవి రిలేటెడ్ బిట్స్, వీళ్ళైతే రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ముస్లిం ఉమెన్ టు ఎవర్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ? సో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొదటి మహిళ ఎవరిని అడిగారు? సో ఇది కూడా దానికి రిలేటెడ్ బిట్టే, ప్రీవియస్ లో అడిగిన బిట్టే, మీరు చూడొచ్చు, అందుకనే అది కటింగ్ చేసుకొని తీసుకొచ్చా. రజియా సుల్తానా గారు. ఓకే, రజియా సుల్తానా గారు లేదా రజియా బేగం గారు. నెక్స్ట్ డాష్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ టూరిస్ట్ అట్రాక్షన్. హిమాచల్ ప్రదేశ్ లో ఏ ప్రదేశం చాలా టూరిస్టులకు బాగా అట్రాక్షన్ ప్లేస్ అని అడిగారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి రోహతంగ్ పాస్. రోహతంగ్ పాస్ ఒకసారి కొట్టి చూడండి, మీకు ఆ లొకేషన్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ who founded the Indian Statistical Institute on 17th December 1931? సో ఇండియన్ భారతీయ సాంఖ్యాక శాస్త్రం యొక్క ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎవరు స్టార్ట్ చేశారని అడిగారు. ఎవరు అంటే పిసి మహలనోబిస్ గారు. ఓకేనా, పిసి మహలనోబిస్ అంటారు, నోబిస్ అంటారు. ఓకే, మహలనోబిస్ గారు దీన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది, సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించినటువంటి సంస్థని. ఓకేనా, సో ఆయన పేరు మీదుగా మనం ప్రతి సంవత్సరము ఇండియన్ స్టాటికల్ డే అనేటువంటిది జూన్ 29న నిర్వహించుకుంటాం. జూన్ 29న స్టాటిస్టిక్స్ డే. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సార్. ఎవరి పేరు మీద నిర్వహించుకుంటాం? మహలనోబిస్ గారి పేరు మీద. ఎందుకు నిర్వహించుకుంటాం అంటే ఆయన చేసినటువంటి సాంఖ్యక శాస్త్ర కృషికి గాను, అండ్ అంతేకాకుండా ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఏర్పడింది? 1931 December 17 రోజు ఏర్పడింది. ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ రస్ట్ నీడ్స్ కాంపోనెంట్స్ టు అక్కర్. సో రస్ట్ అంటే తుప్పు అనేటువంటిది ఏర్పడడానికి ఏవేవి తోడ్పడతాయని అడిగారు. సో ముందు ఐరన్ ఉండాలి, మీ అందరికీ తెలిసిందే, ఇనుము. ఇనుముతో పాటు ఆక్సిజన్, ఆక్సిజన్తో పాటు మాయిశ్చర్, మాయిశ్చర్ అంటే నీటి ఆవిరి. ఓకేనా, ఈ మూడు కలిసినప్పుడు తుప్పు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో రస్ట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే Fe2O3.xH2O. దీన్ని ఏమంటామంటే హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అంటాం. సో కొన్నిసార్లు ఏమంటారంటే తుప్పు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని అడుగుతాడు. హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఫార్ములా అడుగుతాడు, తుప్పు ఫార్ములా అడుగుతాడు. Fe2O3.xH2O అనేటువంటిది తుప్పు యొక్క ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. అతిపెద్ద ద్వీపకల్పక రివర్ ఐలాండ్, సో నది పక్కలో ఉన్నటువంటి ఐలాండ్ ఏది అని అడిగారు. ఏది అంటే మజూలి. ఇది ఎక్కడ ఉందంటే మనకు అస్సాం రాష్ట్రంలో ఉండడం జరిగింది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ యొక్క మజూలి అనేటువంటిది, ఐలాండ్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఓకేనా, సో కొంతమంది మజూలి అంటారు, కొంతమంది మజోలి అంటారు, డిపెండ్ అపాన్ పేరుని బట్టి మీరు వెళ్ళిపోండి. ఓకేనా, నెక్స్ట్ ద హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా లొకేటెడ్ ద స్టేట్ ఆఫ్. సో ఇండియాలోనే ఎత్తైనటువంటి రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. సారీ, ఏ రాష్ట్రంలో అంటే మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో ఆ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్. ఓకేనా, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్. దీనికి ఇంకో పేరు ఉంది, గూమ్ రైల్వే స్టేషన్ అని పేరు కూడా ఉంది, గూమ్ రైల్వే స్టేషన్. ఇది భూమిపై నుంచి 2258 మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది. ఇక్కడ గూమ్ మాన్స్ట్రీ అంటే అక్కడ కొంతమంది ఉంటారు కదండి, సన్యాసులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏరియా అనమాట. మాన్స్ట్రీ అంటే ఆశ్రమం అనమాట. ఓకేనా, గూమ్ ఆశ్రమానికి గూమ్ జాతికి చెందినటువంటి సన్యాసులు ఉండేటువంటి ఆశ్రమం దగ్గర ఉండేటువంటి రైల్వే స్టేషన్ డార్జిలింగ్ హిమాలయన్
హిమాలయన్ రైల్వే స్టేషన్. ఓకేనా, హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్. పేరు అడిగితే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్. ఓకేనా, లేదా గూమ్ రైల్వే స్టేషన్. నెక్స్ట్, ఖజురహో టెంపుల్స్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఖజురహో టెంపుల్స్ అనేటువంటివి మనకు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ముఖ్యమైన టెంపుల్స్ పైన నేను ఆల్రెడీ చేశాను. ఈ బిట్ మనకి ఎక్కడ అడిగారంటే వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ నగరాలని దానిపై నుంచి అడిగారు. ప్రీవియస్ లో కూడా నేను ఒకసారి చెప్పాను, వీడియో కూడా వేసాను. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ తెలుగు అని కొట్టండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ తెలుగు అని కొడితే మీకు వీడియో వస్తుంది మనది. అక్కడ నుంచి మీరు నోట్ డౌన్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది ఎన్టీపీసీలో అయితే. ఓకేనా, ఏదో ఒక షిఫ్ట్ లో అయితే వస్తుంది కంపల్సరీ. ఖజురహో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్. ఇంకా టెంపుల్స్ చూసినట్లయితే కోనార్క్ టెంపుల్, కోనార్క సూర్య దేవాలయం ఎక్కడ ఉందని అడుగుతారు. ఎక్కడ అంటే ఒడిశాలో. జగన్నాథ టెంపుల్, ఓకేనా, సో మనకు రథయాత్ర జరుగుతుంది కదండి, అది కూడా ఎక్కడ? మనకు ఒడిశాలో. అదేవిధంగా లింగరాజ టెంపుల్ ఎక్కడ ఉందని అడుగుతారు, ఒడిశా. అదేవిధంగా మనకు మీనాక్షి టెంపుల్ ఎక్కడుంది? సో ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. బృహదీశ్వర టెంపుల్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. రంగనాథ స్వామి టెంపుల్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. అదేవిధంగా రమానాథ స్వామి టెంపుల్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఇవి కొద్దిగా రిలేటెడ్ బిట్స్. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్, జగన్నాథ టెంపుల్, మీనాక్షి టెంపుల్, బృహదీశ్వర టెంపుల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలా సార్లు అడిగారు కూడా ఇవే క్వశ్చన్స్. నెక్స్ట్, ద లీడింగ్ లైట్ ఆఫ్ రామ కల్ట్ వాజ్ సెయింట్ పోయిట్ who ఆల్సో రోడ్ ద పోయం రామ్చరిత్ మానస్. సో రామ్చరిత్ మానస్ అనేటువంటి దాన్ని రచించిన వాళ్ళు ఎవరు అని అడిగారు. ఎవరు అంటే తులసిదాస్ గారు రచించడం జరిగింది. తులసిదాస్ గారు రచించడం జరిగింది. అలాగే దాంతో పాటు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఓల్డ్ కాలం బుక్స్ చూసినట్లయితే ఇండికా అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే మగస్థనీస్ గారు. ఓకేనా, మగస్థనీస్. నెక్స్ట్, నాట్యశాస్త్రాన్ని రచించింది ఎవరు అంటే భరతుడు లేదా భరత. ఓకేనా, సో భరతుడు అనేటువంటి రైట్ ఆన్సర్ నాట్యశాస్త్రాన్ని. రాజతరంగిణి అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే కల్హనుడు. నెక్స్ట్, పంచతంత్రాన్ని రచించింది ఎవరు అంటే విష్ణు శర్మ. నెక్స్ట్, అష్టాధ్యాయి రచించింది ఎవరు అంటే పాణిని. నెక్స్ట్, అర్థశాస్త్రాన్ని రచించింది అయితే చాణక్యుడు లేదా కౌటిల్యుడు లేదా విష్ణుగుప్త. నెక్స్ట్, చరక సంహితాన్ని రచించింది అయితే చరకుడు. ఓకేనా, రామచరిత్ మానస్ అయితే తులసిదాస్. ఇవి రిలేటెడ్ బిట్స్, యూస్ఫుల్ అనుకుంటే రాసుకోండి. నెక్స్ట్, ఓల్డెస్ట్ మెంబర్ ఆఫ్ 68th లోక్సభ. సో 16వ లోక్సభ యొక్క ఓల్డెస్ట్ మెంబర్ ఎవరిని అడిగారు? ఎల్కే అద్వానీ గారు. ఓకే, లాల్ కృష్ణ అద్వానీ గారు మనకు 16th లోక్సభ యొక్క ఓల్డెస్ట్ మెంబర్. దీనికి రిలేటెడ్ ఏం బిట్స్ లేవు నా దగ్గర. ఓకే, ద మోటో ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ 2019. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియో ఎవరైతే చూసారో 16 వీడియో అలా తెలుస్తుంది. స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయని అడిగారు. ఎక్కడ? అబుదాబిలో జరిగాయి. ఈ యొక్క 2019లో సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని అడిగారు. సో ఏంటి? లెట్ మీ విన్ బట్ ఇఫ్ ఐ కెనాట్ విన్ లెట్ మీ బి బ్రేవ్ ఇన్ ద అటెంప్ట్ అనేటువంటిది దీని యొక్క థీము. సో ఇవి రీసెంట్గా 2019లో జరిగినాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో మీకు తెలుసు కదండి. 2022లో ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఈ 2018లో అడిగారు. సో ముందు జరిగే వాటిని కూడా ఇక్కడ కొన్నిసార్లు అడుగుతారు స్పోర్ట్స్ సంబంధించినటువంటి. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద మోస్ట్ పాపులస్ స్టేట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్. 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. ఏది అంటే ఉత్తరప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ నేచర్. లోహ ఆక్సైడ్లు అనేటువంటి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్లమా, క్షారమా, ఆర్గానిక, న్యాచురల్ అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బేసిక్ మీన్స్ క్షార స్వభావం. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకే, లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్లాలు, క్షారాలు టాపిక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా యాసిడ్ బేసెస్ ఇన్ తెలుగు సతీష్ ఎడ్యుటెక్ అని సెర్చ్ చేసినా వస్తుంది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాంట్ టు రిజైన్ he would address his resignation to అని అడిగారు. సో ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి మనకు రాజీనామా చేసినట్లయితే అతని యొక్క రాజీనామా ఎవరికి ఇస్తారు అని అడిగారు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించడం జరుగుతుంది. ఓకే, ఈజీ క్వశ్చన్. వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఇది ఎక్కడ ఉందంటే కన్యాకుమారిలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, వివేకానంద రాక్ మెమోరియల్. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ బిట్వీన్ ద ఇయర్స్ 1975 to 1977. 1975 1977 మధ్య. ఓకేనా, మనకు ఎమర్జెన్సీ అనేటువంటిది ఇండియాలో విధించడం జరిగింది. సో ఆ ఎమర్జెన్సీ విధించినప్పుడు మనకు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారని అడిగారు. ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఎవరైతే రాష్ట్రపతి అనేటువంటి టాపిక్ పైన నేను వీడియో చేశాను పాలిటీలో, దాదాపు ఒక 40 minutes వీడియో. సో 40 minutes వీడియో ఎవరైతే చూసారో అక్కడ నుంచి 1 or 2 బిట్స్ మీకు ఈజీగా తగులుతాయి. ఓకే, నెక్స్ట్, విక్టోరియా మెమోరియల్ అనేటువంటిది లార్డ్ కర్జన్ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సిటీలో అని అడిగారు. ఎక్కడ అంటే కోల్కతా. చాలా చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ 10 times అడిగారు. ప్రీవియస్లో కూడా ఇదే బిట్ నేను డిఫరెంట్ షేడ్స్లో చెప్పా.
నెక్స్ట్ Marie Curie shared the Nobel Prize in 1903 in physics with his wife Marie Curie and Henry Becquerel for the discovery related to. సో ఇక్కడ మనకు మేరీ క్యూరీ మనకు నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది 1903లో. వాళ్ళ భార్య మేరీ క్యూరీతో పాటు అండ్ అంతే కదా హెన్రీ బెక్వెరెల్తో పాటు తీసుకోవడం జరిగింది. అసలు వాళ్ళు ఏం కనిపెట్టారని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రేడియో యాక్టివిటీని మనకు హెన్రీ బెక్వెరెల్ కనుగొన్నాడు. అయితే తర్వాత ఇక్కడ మేడమ్ క్యూరీ గారు కూడా సేమ్ టైంలో వీళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. అందుకని ఈ ముగ్గురికి కలిపి ఆ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫిజిక్స్. ఓకేనా, సో అది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ వాస్ డిస్కవర్డ్ బై 1897 బై అని అడిగారు. ఎలక్ట్రాన్స్ ఎవరు కనుక్కున్నారు అడిగారు. ఎవరు కనుక్కున్నారు? జెజే థామ్సన్ గారు. సో సేమ్ బిట్ ప్రీవియస్ 16 వీడియోలో మీరు చూసినట్లయితే అప్పుడు ఏం అడిగాడు, జెజే థామ్సన్ గారు మనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది దేనికి కనుక్కున్నందుకు గాని అడిగారు. సో ఎలక్ట్రాన్. సో రివర్స్ ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎటా అని అడగొచ్చు. నెక్స్ట్ ఎక్స్రేస్ కనుక్కున్నందుకు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ 1901లో అందుకున్న వాళ్ళు ఎవరిని అడిగారు. సో ఎక్స్రే కనుక్కున్నది ఎవరు? రాంట్జెన్ కనుక్కున్నందుకు ఆయనకు మనకు రాంట్జెన్ గారు ఎక్స్రేస్ కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది 1901లో. ఓకే, నెక్స్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఈజ్. సో లోక్సభకు అత్యధికంగా నామినేట్ చేయగలిగినటువంటి నెంబర్ ఎంత అని అడిగారు. సో లోక్సభకు అయితే 2 నామినేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి గారు. అండ్ అదే రాజ్యసభకు అయితే 12 మందిని మనకు నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి గుర్తుంచుకోండి నామినేటెడ్ మెంబర్స్. చెప్పారు కదా పాలిటీ, మీరు వీడియో చూస్తే ఐడియా వస్తుంది. నెక్స్ట్ హూ వాజ్ ద ఫిఫ్త్ ఆఫ్ ది సిక్ గురుస్. సో 10 సిక్కు గురువులు ఉంటారు ఇక్కడ. సో ఆ 10 సిక్కు గురువులలో 5వ సిక్కు గురువు ఎవరు అని అడిగారు. సో గురు అర్జున్ దేవ్ గారు. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే పోడు వ్యవసాయం. దానికి గల ఉన్నటువంటి ఇంకో పేరు ఏం పేరు అని అడిగారు. జూమ్ వ్యవసాయం, పోడు వ్యవసాయం, షిఫ్టింగ్ కల్టివేషన్ ఆల్ ఆర్ సేమ్. నెక్స్ట్ ద డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియన్స్ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. సో నైట్ బ్లైండ్నెస్ రాత్రిపూట మనకు కనపడదు కదండి, రేచీకటి అంటాం కదా, అది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అడిగారు. విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. విటమిన్ ఏ. ఓకేనా, ఏ విటమిన్ కాదు, విటమిన్ ఏ. ఓకే, సో చేసినట్లయితే బ్లూ లిట్మస్ పేపర్ మనం యాసిడ్ లో ఉంచినట్లయితే అది ఏ కలర్ కి మారుతుందని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రెడ్ కలర్ కి మారడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యంగా 4 ఇండికేటర్స్ ఉండడం జరుగుతుంది. సూచిక అంటాము తెలుగులో అయితే. ఇండికేటర్ మీన్స్ సూచిక. 4 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి బ్లూ లిట్మస్, నెక్స్ట్ చూసినట్లయితే రెడ్ లిట్మస్, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ అని చెప్పి 4 సూచికలు ఉంటాయి. సో ఇవి ఆమ్లంలో ఏ విధంగా ఉంటాయి, క్షారంలో ఏ విధంగా ఉంటాయి, యాసిడ్ సొల్యూషన్లో ఏ విధంగా ఉంటాయి, బేస్ సొల్యూషన్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం అడిగాడు? బ్లూ లిట్మస్ అడిగాడు. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు? బ్లూ లిట్మస్. అది ఏం చేశాడు? యాసిడ్ సొల్యూషన్లో అన్నాడు. ఇక్కడ చూడండి, బ్లూ లిట్మస్ యాసిడ్ సొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి ఏ కలర్ వస్తుంది? ఒకసారి మీరు బాగా గమనించండి. ఇంపార్టెంట్ టేబుల్ ఇది. యాసిడ్ బేస్ క్లాస్ ఎవరైతే చూడకపోయినా ఇది మాత్రం టేబుల్ గుర్తుంచుకోండి. సో బ్లూ లిట్మస్. ఓకే, ఇక్కడ బ్లూ లిట్మస్ ఉంది. ఈ బ్లూ లిట్మస్ యాసిడ్ ఇండికేటర్లో ఉంచినప్పుడు మనకు ఈ యొక్క ఏం వస్తుంది అని అడిగాడు. రెడ్ కలర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్లూ లిట్మస్ ని బేసిక్ సొల్యూషన్లో ఉంచినట్లయితే, క్షారంలో ఉంచినట్లయితే కలర్ ఇలాంటి కలర్ ఉండదు, సేమ్ బ్లూ కలర్లోనే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్ లిట్మస్ మనకు ఓకే యాసిడ్ సొల్యూషన్లో అయితే ఏ కలర్ ఉండదు, మీన్స్ రెడ్ కలర్లోనే ఉంటుంది. బేసిక్లో అయితే మాత్రం బ్లూ కలర్కి మారడం జరుగుతుంది. ఓకేనా, బ్లూ కలర్కి మారడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే రెడ్ లిట్మస్ పేపర్ను బ్లూ కలర్గా మార్చేది ఏది అని అడుగుతారు. ఏది మారుస్తుంది? బేసిక్ అంటే క్షారం మార్చడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ సూచిక మనకి యాసిడ్ దాని మీద యాసిడ్ వేసినట్లయితే అది రెడ్ కలర్ లోకి మారడం జరుగుతుంది. అదే మిథైల్ ఆరెంజ్ పైన మనకు బేసిక్ సొల్యూషన్ అంటే క్షారం వేసినట్లయితే అది ఎల్లో కలర్ కి మారడం జరుగుతుంది. నెక్స్ట్ ఫినాఫ్థలిన్ సూచిక ఉన్న దానిపైన మనం యాసిడ్ వేసినట్లయితే అది కలర్లెస్ లా ఏ కలర్ లేకుండా మారడం జరుగుతుంది. అండ్ బేసిక్ సొల్యూషన్ లో అయితే రెడ్ కలర్ లోకి మారడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే టేబుల్ రాసి పెట్టుకోండి. అండ్ లేదంటే మీరు ఆ యాసిడ్ బేసిస్ క్లాస్ ఉంటుంది మనది, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ వాట్ డస్ ద టీ స్టాండ్ ఫర్ ఇన్ నీతి. సో నీతి ఆయోగ్ అనేటువంటిది మనకు ఉంది కదండి, ప్రణాళిక సంఘం ప్లేస్ లో ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది రావడం జరిగింది. నీతి ఆయోగ్ లో సో ఇక్కడ టీ అంటే ఏంటి అని అడిగారు. నీతి ఆయోగ్ లో ఇక్కడ నీతిలో టీ అంటే ఏంటి అని అడిగారు. సో టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్ అని అర్థం అనమాట. సో నీతి ఆయోగ్ పైన చాలా సార్లు ప్రశ్నలు అడిగారు కాబట్టి సో ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ అంటే ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్, ఓకే, ఫర్
ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేటువంటిది దాని పేరు. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2015 జనవరిలో 1 ఏర్పడింది. సో ఇది దీనికన్నా ముందు అంటే నీతి ఆయోగ్ కన్నా ముందు మనకి ఏది ఉన్నది, ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్, నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే మనకు పిఎం ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పిఎం ఎవరు, మనకు నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ అంటారు, వైస్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు. వైస్ చైర్మన్ ఎవరు అంటే మనకు రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది, ఎకానమిస్ట్. అదేవిధంగా నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ఎవరిని అడుగుతారు. నీతి ఆయోగ్ యొక్క సిఇఓ వచ్చేసి అమితాబ్ కాంత్. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఒకసారి క్విక్ రివ్యూ. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎప్పుడు 2015లో జనవరి 1 ఏర్పడింది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో ఇది రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క చైర్పర్సన్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు, వైస్ చైర్పర్సన్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు, అండ్ సిఇఓ వచ్చేసి అమితాబ్ కాంత్ గారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ హిరాకుడ్ డ్యామ్ బిల్డ్ అక్రాస్ విచ్ రివర్ అని అడిగాడు. సో హిరాకుడ్ డ్యామ్ అనేటువంటిది ఏ నది పైన నిర్మించారని అడిగారు. మహానది పైన నిర్మించడం జరిగింది. సో మిగతా చూసినట్లయితే మనకు బాన్సాగర్ డ్యామ్ అనేటువంటిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఏ నది పైన అంటే సోన్ అనేటువంటి నది పైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ గాంధీ సాగర్ డ్యామ్, ఇది ఏ నది పైన ఉందంటే చంబల్ నది పైన ఉంది. ఇది కూడా మనకు మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఓన్లీ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి వాటిని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి టైప్ బిట్ వచ్చినప్పుడు ఇంకో స్టేట్ మాట్లాడతాను. ఓకే, సో మీరు కూడా ఒకసారి టాపిక్ రీడ్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఇక్కడ గాంధీ సాగర్ డ్యామ్ కి ఇందిరా సాగర్ డ్యామ్ కి కన్ఫ్యూజ్ కాకండి. గాంధీ సాగర్ డ్యామ్ అయితే చంబల్ రివర్ పైన ఉంది. ఇందిరా సాగర్ డ్యామ్ అయితే నర్మదా రివర్ పైన ఉంది. ఓంకారేశ్వర్ డ్యామ్ అయితేనేమో నర్మదా నది పైన ఉంది. తవా డ్యామ్ అయితేనేమో తవా నది పైన ఉండడం జరిగింది. ఇవి మనకు ఇంపార్టెంట్ సంబంధించినటువంటి డ్యామ్స్. ఒకసారి వీలైతే నోట్ డౌన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ఈజ్ ద టోర్నమెంట్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ అనేటువంటిది ఏ ఆటకు సంబంధించినటువంటి కప్ అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి హాకీకి సంబంధించినటువంటి కప్స్ చూసినట్లయితే అగాఖాన్ కప్. ఓకే, హాకీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్, ఇది కూడా మనకు హాకీకి సంబంధించినటువంటి. అదేవిధంగా బేగం రసెల్ ట్రోఫీ, ఇది ఉమెన్స్ కి సంబంధించినటువంటి హాకీ కప్. ఓకేనా. నెక్స్ట్ లేడీ రతన్ టాటా ట్రోఫీ, ఇది ఉమెన్ కి సంబంధించినటువంటి హాకీ ట్రోఫీ. నెక్స్ట్ గురునానక్ ఛాంపియన్షిప్ ట్రోఫీ, ఓకే, ఇది ఉమెన్స్ కి సంబంధించినటువంటి ట్రోఫీ. హాకీలోనే హాకీ ఉమెన్స్ ఉంటుంది, మెన్స్ ఉంటుంది కదండి. నెక్స్ట్ ధ్యాన్చంద్ ట్రోఫీ, ఇది హాకీకి సంబంధించినటువంటి. నెహ్రూ ట్రోఫీ హాకీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా సింధియా గోల్డ్ ట్రోఫీ లేదా మురుగప్ప గోల్డ్ కప్, నెక్స్ట్ వెల్లింగ్టన్ కప్, ఇవన్నీ కూడా మనకు హాకీకి సంబంధించినటువంటి. సో ఒక్కసారి క్విక్ రివిజన్. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ హాకీకి సంబంధించినటువంటిది, అగాఖాన్ కప్, మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్, నెహ్రూ ట్రోఫీ, సింధియా ట్రోఫీ, మురుగప్ప గోల్డ్ కప్ అండ్ వెల్లింగ్టన్ కప్, ధ్యాన్చంద్ ట్రోఫీ, గురుకుల ఛాంపియన్షిప్, లేడీ రతన్ టాటా ట్రోఫీ అండ్ అదేవిధంగా బేగం రసూల్ ట్రోఫీ, ఇవన్నీ కూడా హాకీకి సంబంధించినటువంటి టోన్స్. ఓకేనా. సో కొద్ది వీడియో స్పీడ్ అనిపిస్తే మీకు పైన 3 డాట్స్ ఉంటాయి కదండి, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి స్పీడ్ మార్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ద మదాయి ఫెస్టివల్ సెలబ్రేటెడ్. సో ఈ కింది వాటిలో మదాయి ఫెస్టివల్ అనేటువంటిది ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకు మదాయి ఫెస్టివల్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫెస్టివల్ చూసినట్లయితే అస్సాంలో బిహు ఫెస్టివల్ ఎక్కడ ఫేమస్ అంటే అస్సాం. సో ఉగాది అయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్. ఓకే. నెక్స్ట్ లోసర్ అనేటువంటి ఫెస్టివల్ ఎక్కడంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ లోసర్. ఓకేనా. నెక్స్ట్ చాంత్ అనేటువంటి ఫెస్టివల్ ఎక్కడంటే బీహార్. నెక్స్ట్ మాఘి పూర్ణిమ. ఓకేనా. సో మాఘి పూర్ణిమ ఇది కూడా మనకు ఛత్తీస్గఢ్ లోనే ఫేమస్. నెక్స్ట్ సిగ్మో ఫెస్టివల్ ఎక్కడ అంటే గోవా. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరసీ అవార్డ్ వాజ్ కన్విన్స్డ్ ఇన్ ద ఇయర్. సో మనకు ఇక్కడ చూసినట్లయితే కన్సీవ్డ్ ఇన్ ద ఇయర్. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇండియాలో మనకు ఈ యొక్క రచన రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నత అవార్డు అనమాట. ఇది ఎప్పుడు స్థాపించారని అడుగుతున్నారు. 1961లో స్థాపించడం జరిగింది. సో 1961లో స్థాపించారు. ఇప్పుడు 2017 వరకు వచ్చిందంటే కృష్ణ సోబతి గారికి రావడం జరిగింది, హిందీ రచయిత గారు ఆమె. నెక్స్ట్ అమితావ్ ఘోష్కి రావడం జరిగింది 2018లో. నెక్స్ట్ 2019లో చూసినట్లయితే అచ్యుతన్ నంబూతిరి గారికి రావడం జరిగింది. ఈమె మలయాళం రైటర్. ఓకేనా. సో ఇవి చూసుకోండి. వచ్చే నెక్స్ట్ హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ఇండియా శాస్త్ర రిఫ్లెక్షన్ ఆన్ ద నేషనల్ ఇన్ అవర్ టైమ్ అనేటువంటి పుస్తకం రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. శశి థరూర్. ఒకసారి చూసుకోండి బుక్స్ రైటర్స్. నెక్స్ట్ పాపులర్ ఛాంబర్ అని కింది వాటిలో దేని పిలుస్తామని అడిగారు. సో పాపులర్ ఛాంబర్ అని దేని పిలుస్తామంటే లోక్సభను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్
డాల్ఫిన్ కిక్ అనేటువంటి పదము ఏ స్పోర్ట్స్ సంబంధించినటువంటిది అడిగారు. సో డాల్ఫిన్ కిక్ అనేటువంటి పదము మనకు స్విమ్మింగ్ సంబంధించినటువంటిది, ఈత. ఓకే, స్విమ్మింగ్ సంబంధించినటువంటిది. బటర్ఫ్లై కిక్ అని ఉంటుంది, ఓకేనా, అది కూడా మనకు స్విమ్మింగ్ సంబంధించినటువంటిది. ఓకేనా, ఈ 2 పదాలు గుర్తుంచుకోండి, డాల్ఫిన్ కిక్, బటర్ఫ్లై కిక్, స్విమ్మింగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ డస్ ద ట్రైబ్ ఆఫ్ నైషి బిలాంగ్స్ టు? నైషి అనేటువంటి తెగ మనకు ఏ స్టేట్ లో ఫేమస్ అని అడిగారు. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, లాంగెస్ట్ మెయిన్ ల్యాండ్ కోస్ట్ లైన్ ఉన్నది. సో ఇక్కడ మనకు అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. గుజరాత్. ఓకేనా, అతిపెద్ద బీచ్ అయితే మెరీనా బీచ్, కోస్ట్ లైన్ అయితేనేమో ఓకే గుజరాత్. నెక్స్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ అదర్ రైటింగ్స్ అనేటువంటి పుస్తకం రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. సో ఆంగ్ సాన్ సూకీ గారు. ఓకే. నెక్స్ట్, యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అడిగారు. సో 1956లో ఏర్పడింది. నెక్స్ట్, టూ లైఫ్స్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అడిగారు. 2 లైఫ్స్ అనే పుస్తకం రచించింది విక్రమ్ సేత్. మళ్ళీ అడుగుతారు ఇదే బిట్టు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, నైట్రస్ ఆక్సైడ్ కు కెమికల్ నేమ్ ఏంటి అని అడిగారు. సో లాఫింగ్ గ్యాస్. మామూలుగా నైట్రస్ ఆక్సైడ్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విచ్ గ్యాస్ అని అడిగారు. సో లాఫింగ్ గ్యాస్ కే నైట్రస్ ఆక్సైడ్ అని కెమికల్ పేరు కలదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ కనూజ్ యుద్ధం ఎప్పుడు జరిగింది. 1540. అదేవిధంగా బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది మీరు కామెంట్ చేయండి గుర్తుంటే. నెక్స్ట్, బెండ్ యువర్ బ్యాక్ అనేటువంటి పదము మనకు ఏ ఆటకు సంబంధించినటువంటిది అడిగారు. సో బెండ్ యువర్ బ్యాక్ అనేటువంటిది క్రికెట్కి సంబంధించినటువంటి పదం. సో క్రికెట్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, బాల్, బ్యాటు, వికెట్స్, పిచ్. ఓకేనా, అదేవిధంగా డిఆర్ఎస్ అని ఉంటాము. ఓకేనా, డిఆర్ఎస్ మనకు రివ్యూ సిస్టమ్ ఉంటుంది అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ ఇలాంటి పదాలు ఉంటాయి, ఒకసారి చూసుకోండి. టాస్ అనే పదం కూడా మనకు క్రికెట్కి సంబంధించినటువంటిది. ప్లేయర్స్ మీన్స్ అంటే ఇక్కడ చెప్తారు కదండి, బౌలర్, బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, ఇలాంటి పదాలన్నీ కూడా క్రికెట్కి సంబంధించినటువంటి. చూడండి, రోజు న్యూస్ పేపర్ చూస్తే వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ యొక్క నేషనల్ స్పోర్ట్స్ ఏంటి అని అడిగారు. కబడ్డీ. మన ఇండియా నేషనల్ యొక్క స్పోర్ట్స్ ఏంటనేది కామెంట్ రాయండి, క్రికెట్ అని మాత్రం రాయకండి. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్. కీటకాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటామని అడిగారు. సో ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, ఏమంటాము, ఎంటమాలజీ. ఓకేనా, ఎంటమాలజీ. నెక్స్ట్, రంజీ ట్రోఫీ 2018-19 సిరీస్ గెలుచుకున్న వాళ్ళు ఎవరిని అడిగారు. విదర్భ. అదేవిధంగా 17-18 ట్రోఫీ కూడా మనకు విదర్భనే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, అన్ అడల్ట్ హ్యూమన్ బాడీ హ్యాస్ బోన్స్. సో మనకు ఒక మానవుని శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, 206, మీకు తెలిసిందే. నెక్స్ట్, హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అత్యంత వేడైన గ్రహం ఏది. సో వీనస్, శుక్రుడు. ఓకే, దీన్నే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తామని కూడా చెప్పా. భూమి యొక్క కవల అని పిలుస్తారని కూడా మన విషయం టాపిక్ లో చెప్పాను. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేన్ని మనకు బ్యూరిడ్ సన్షైన్ అని పిలుస్తాము. బ్యూరిడ్ సన్షైన్ అని దేని పిలుస్తామంటే కోల్, బొగ్గును పిలవడం జరుగుతుంది. ఓకే, పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంది కదండి. ఇప్పుడు ఇది ఎన్ని టైర్స్ లో ఉంది అంటే ఎన్ని అంచెల పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంది అని అడిగారు. సో ఇది 3 అంచెల పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఉంది మన దగ్గర. ఓకే, నెక్స్ట్, 1498లో ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు ఎవరిని అడిగారు. వాస్కోడి గామా. నెక్స్ట్, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేటువంటిది, ఓకే, పనికి ఆహార పథకం ఉంది కదా. సో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్థాపించారని అడిగారు, ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. 2004లో. నెక్స్ట్, సత్యశోధక్ సమాజాన్ని 19వ సెంచరీలో మనకు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు అడిగారు. సో సత్యశోధక్ సమాజ్ స్థాపించింది ఎవరు అంటే జ్యోతిబా పూలే గారు. ఓకే, జ్యోతిబా పూలే గారు. నెక్స్ట్, మనకు మొక్కలు గ్రీన్ కలర్ లో ఉండడానికి కారణమైనటువంటి పదార్థం ఏది అడిగారు. మీ అందరికీ తెలుసు, క్లోరోఫిల్. నెక్స్ట్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2024లో ఎక్కడ జరుగుతాయి. సో 2020లో మనకి ఎక్కడ జరుగుతాయో తెలుసు, టోక్యో, జపాన్ అని. 2024లో ఎక్కడంటే ప్యారిస్ లో జరుగుతాయి. ప్యారిస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, సోలార్ ఎక్లిప్స్ అకర్స్ వెన్. సో ఇక్కడ సూర్యగ్రహణం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, మనకు సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మనకు ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ద మూన్ కమ్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్. నెక్స్ట్, who has become India's first woman IPS officer to successfully complete the South Pole expedition. సో ఇక్కడ చూసినట్లయితే దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి మొదటి మహిళా ఐపీఎస్ ఎవరిని అడిగారు. అపర్ణ కుమార్ గారు. ఇన్ విచ్ స్టేట్ ద ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ తుర్కోటడా సిచ్యువేటెడ్. సో ఆ పర్టికులర్ ప్రదేశం ఎక్కడ ఉందని అడిగారు. గుజరాత్. ఒకసారి ఆ పేరు మీరే ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. నెక్స్ట్, వరల్డ్ ఓజోన్ డే. సో
సో ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటాం? సెప్టెంబర్ 16. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, యూరోపా ఈజ్ ఏ నేషనల్ శాటిలైట్ ఆఫ్, సో యూరోపా అనేటువంటిది ఏ గ్రహం యొక్క ఉపగ్రహం అని అడిగారు. సో జూపిటర్ యొక్క నేచురల్ శాటిలైట్ యూరోపా అనేటువంటిది. నెక్స్ట్, దుర్యోధన్ సింగ్ నేగి అనేటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఏ ఆటకు సంబంధించిన వాడు అని అడిగారు. బాక్సింగ్. నెక్స్ట్, క్విచోటే అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరని అడిగారు. సల్మాన్ రష్దీ. నెక్స్ట్, కింది వాటిలో నోబెల్ గ్యాస్ కానిది అడిగారు. హైడ్రోజన్ కాదు, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ కూడా మనకు నోబెల్ గ్యాసెస్. గుర్తుంచుకోండి, ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ క్లాసులు ఉన్నాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా మీకు కనబడతాయి. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందని అడిగారు. 1995లో ఏర్పడడం జరిగింది. ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో మీకు 15 టెస్టులు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ను మీరు 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలో అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.